నేను సత్యమును గ్రహించండి, మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి. మీరు ఆ పరిశుద్ధాత్మ వల్ల మనం రక్షించబడతాం, ఆ సత్యము తెలుసుకునడం వల్ల మనం రక్షించబడతాం. ఇవన్నీ మర్చిపోయి అజ్ఞానములో మనం జీవిస్తూ ఉన్నామండి. ఈ అజ్ఞానం చేత మనం నడుచుకుంటున్నాం. ఈ అజ్ఞానము ఇంకా లోకమే, ఇది లోకమే. ఆ లోకాన్ని బట్టి పండ్లు తింటే గర్భఫలాలు ఏంటండి? అలాగంటే యేసు ప్రభు వారు కూడా మీరు వెళ్ళి సమస్త మనుషులకి అరటి పండ్లు పంచిపెట్టండి అని చెప్పేవాళ్ళు. అవునా కదా? ఇప్పుడు అంటారు అప్పుడు అక్కడ అరటి పండ్లు లేవండి, ఎడారి ప్రాంతం కదా, అది కూడా చెప్తారు. అప్పుడు వాళ్ళకి అరటి పండ్లు లేవు, ద్రాక్ష పళ్ళు, ఇంకేం పళ్ళు, ఆ పళ్ళు ఉన్నాయి. మరి ఆ పళ్ళన్నా మంచిటం లేక. ఇజ్ ఇట్ క్లియర్? అవునా కదా? ఏదో ఒక పండు అప్పుడు ఉంది కదా, ఖర్జూర పండ్లో, అంజూర పండ్లో, లేకపోతే ద్రాక్ష పండ్లో ఉన్నాయి. ఆ ద్రాక్ష పళ్ళను పంచిపెట్టేవాళ్ళు కదా గర్భఫలం కొరకు. అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తున్నారండి జనాల్ని. ఇదంతా తప్పుడు బోధ కాదా?